నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. దేశం మొత్తంలో కూడా రాజకీయ సమీకరణాలు లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రతిరోజు కూడా మారిపోతూ ఉన్నాయి. అలాగే ఇటు తెలంగాణ, అటువైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎలక్షన్ ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తూ ఉంది. వీటన్నిటికి సంబంధించి మనతో మాట్లాడడం కోసం, విశ్లేషణ అందించడం కోసం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ అసోసియేట్ ఎడిటర్ మారం శ్రీనివాస్ సార్. సార్‌తో మాట్లాడదాము. నమస్కారం సార్. సార్, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేస్ అనేది చాలా సీరియస్‌గా రన్ అవుతుంది. అది రావడం చిన్న న్యూస్‌గా వచ్చినప్పటికీ పోను పోను చిలికి చిలికి గాలివానైనట్లు చాలా పెద్దగా వెళ్తుంది. అందులో చాలా పెద్ద పెద్ద తలకాయలున్నాయని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఇంకా ఇది ఏ విధంగా వెళ్ళబోతుందంటారు? అందులో నుండి ఎంతమంది బయటకొచ్చే అవకాశం ఉంటుందంటారు? ఇవాళ కీలక పరిణామాలు 2, 3 చోటు చేసుకున్నాయి. రాధాకిషన్‌రావుని ఆయన టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉండేవాడు గతంలో. ఆయన హ్మ్. కూడా ఒక ప్రధాన ముద్దాయి. ఆయన ఇవాళ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్న సమయంలో ఆయన అస్వస్థతకు గురైపోయి పడిపోయాడు. ఓకే సార్. ఆయనకి బీపీ డౌన్ అయ్యి తర్వాత వైద్యులొచ్చి ఆయనకి వైద్య సేవలు అందించారు. తర్వాత దీంట్లో ఇద్దరు కానిస్టేబుల్ నల్గొండ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు గతంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో వాళ్ళు అక్కడ బీజేపీ నుంచి తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల ఫోన్లను ట్యాప్ చేసి రికార్డ్ చేసి తద్వారా ఈ ప్రభుత్వం అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్కి చేరవేశారు. దాంతోటి వాళ్ళు అధికారంలో రావడానికి సునాయాసమైంది. వీళ్ళు నల్గొండ పట్టణంలో ఒక ఇంట్లో ఈ సర్వర్లు పెట్టి చేశారనేది వాళ్ళ అభియోగము. వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇంకా ముందు ముందు రేపు ప్రభాకర్ రావు రావాలి అని లుకౌట్ నోటీసులు ఇచ్చారు. హ్మ్. తర్వాత మా నిన్న కేటీ రామారావు ఆరోపించాడు. మీరు 2014 కాదు 2004 నుంచి దీంట్లో విచారణ జరపాలి. ఎందుకంటే గతంలో పొన్నం ప్రభాకర్ ఇప్పుడు మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా ఆరోపించాడు. కాంగ్రెస్ హయాంలో కూడా జరిగాయని. సో అప్పటి నుంచి మీరు విచారణ జరపాలి. 14 నుంచి కాదు అనేది ఆయన. దానికి కౌంటర్ ఇచ్చాడు నిన్న పొన్నం ప్రభాకర్. అవును, నేను ఆరోపించింది నిజమే గతంలో అని చెప్పాడు. చేసుకోండి, చేయడానికి మాకేం ఇబ్బంది లేదు, చేసుకోండి. కానీ ఇప్పుడు ఎన్నికల నియమావళి, ప్రవర్తన నియమావళి ఉంది. ఇంతకంటే ఎక్కువ మేము మాట్లాడలేము. చట్టం తన పని చేసుకుపోతుందని ప్రభాకర్ అన్నాడు. ఓకే సార్. చూడాలి ఈ భవిష్యత్తులో ఇంకెంతమంది బయటకు వస్తారో దీంట్లో, హ్మ్. ఈ ఫోన్ ట్యాపింగ్‌లోను చూడాలి మరి. థాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి కార్యక్రమం. మొత్తానికొచ్చేటప్పటికి ఇటు ఏపీ, తెలంగాణ అలాగే కేంద్రం అన్ని చోట్ల కూడా ఎలక్షన్స్‌కి సంబంధించిన హడావిడి అనేది చాలా జరుగుతుందనే చెప్పాలి. సో చూడాలి ఎలక్షన్స్ వచ్చే వరకు ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.